श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున ఏ విధంగా సుగ్రీవుడు తన యొక్క వానరులందరినీ కూడా కొన్ని సమూహాలుగా విభజించి వాళ్లకు నాయకులను నియమించి అన్ని దిక్కుల్లో 4 దిక్కుల్లో కూడా సీతమ్మ వారి కోసం వెతకమని పంపించడం గురించి మనం చర్చించుకొని ఉన్నాము. మరి సీతాన్వేషణలో నిమగ్నులైనటువంటి వానరులంతా కూడా పగటివేళ విడిపోయి తమకు కేటాయించబడినటువంటి ప్రాంతాలలో గాలిస్తూ మళ్ళీ రాత్రి వేళల్లో వాళ్ళంతా కూడా ఒక చోట మళ్ళీ కలుసుకుని విశ్రాంతి తీసుకునేవాళ్ళు. ఆ విధంగా అందరూ వానరులు కూడా అన్ని చోట్లు వెతుకుతున్నారన్నమాట. వినతుడు, శతబలి, సుషేష్ణుడు అందరూ కూడా వాళ్లకు నిర్దేశించబడినటువంటి ప్రాంతాలన్నీ క్షుణ్ణంగా గాలింపు జరిపారు. అలా వాళ్ళు పడమటి వైపున, తూర్పు వైపున, ఉత్తరం వైపున వాళ్ళ యొక్క సరిహద్దుల వరకు వెతికి వచ్చారు. అయితే ఎక్కడా కూడా సీతమ్మ వారి యొక్క జాడ కనపడలేదు. ఇంకా అంతలోపల వాళ్ళకి ఇచ్చినటువంటి సమయం కూడా పూర్తయిపోయింది. అందుకని 1 నెల రోజులు పూర్తి అయ్యే లోపలే వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు సుగ్రీవునితో చెప్తున్నారన్నమాట, సీత జాడ గురించి ఏ ఒక్క ఆధారం కూడా మాకు దొరకలేదు, మేము కనిపెట్టలేకపోయాము అని చాలా బాధతో విచారవదనాలతో చెప్తూ ఉన్నారు. అయితే అక్కడే సుగ్రీవుని పక్కనే ఉన్నటువంటి రాముడు వాళ్ళు వచ్చి చెప్పినటువంటి విషయాలన్నింటినీ వింటూ ఉన్నాడనమాట. అయితే ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ఆశ ఎవరు అంటే హనుమంతుడే. ఎవరైతే అంగదుని యొక్క నాయకత్వంలో వెళ్ళారు వాళ్ళందరూ కూడా ఇంకా తిరిగి రాలేదు. వాళ్ళు దక్షిణం వైపుకు వెళ్ళారు. మరి వాళ్ళు తిరిగి వస్తే విషయం తెలుస్తుంది అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే అంగదుని నేతృత్వంలో ఉన్నటువంటి బృందము అలా వెళ్తూ ఉంటే అక్కడ చాలా నిర్జనమైనటువంటి, అంటే ఎవరే కానీ మనుషులు తిరగనటువంటి వింధ్యాచల ప్రాంతము, అక్కడంతా కూడా వాళ్ళు వెతుకుతూ ఉన్నారనమాట. ఆ ప్రదేశం అంతా కూడా వెతుకుతూ ఉంటే ఎక్కడే కానీ ఒక్క చుక్క నీళ్ళు కూడా లభించడం లేదు. వాళ్ళకి చాలా ఆకలి వేస్తుంది, చాలా దప్పికతో ఉన్నారు. అంత దూరం ప్రయాణించారు, అక్కడ చూస్తే నీళ్లు లేవు, ఆహారం లేదు. అప్పుడు వాళ్ళు ఆ పర్వత ప్రాంతాన్ని విడిచి అక్కడ సమీపంలో ఉన్నటువంటి వృక్షాలకు ఏమైనా పుష్పాలు, ఫలాలు ఉంటాయేమో అని అక్కడికి వెళ్ళి వెతికారు. కానీ ఎక్కడే కానీ ఒక పుష్పం కానీ ఒక ఆకు కానీ లేవన్నమాట. అక్కడ ఇంతకుముందు ప్రవహించినట్లు కనిపిస్తున్న కొన్ని సెలయేళ్ల గుర్తులు మాత్రం కనిపిస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా సెలయేళ్ళు ఇప్పుడు ప్రవహించడం లేదు. ఒక పక్షి కూడా అక్కడ లేదన్నమాట. ఆ విధంగా అరణ్యంలో ఎందుకు ఎవరూ లేరు, అసలు ఈ పక్షులు, ఈ వృక్షాలు ఏవి లేకుండా ఎందుకు ఇలా అయిపోయింది ప్రదేశము అని అంటే, అక్కడ అరణ్యంలో ఒకప్పుడు కండు మహర్షి అనే ఒక మహర్షి నివసిస్తూ ఉండేవాడు అన్నమాట. ఆయన యొక్క కుమారుడు చాలా అల్పాయుష్కుడై 10 సంవత్సరాల వయసులోనే మరణిస్తాడు. అయితే ఆ బాధ తట్టుకోలేక కోపంతో ఆయన కండు మహర్షి శపిస్తాడు, ఈ మొత్తం అరణ్యం అంతా కానీ మనుషులు కానీ మృగాలు కానీ నివసించడానికి అయోగ్యంగా అయిపోగాక అని శపిస్తాడు. అంటే ఏ పక్షులు, మృగాలు, మనుషులు నివసించడానికి వీళ్ళకు ఎలాంటి ఇక్కడ తినడానికి కానీ తాగడానికి కానీ ఏమీ దొరకకుండా ఉండాలి అని శపించడం జరుగుతుంది. కాబట్టి అలాంటి అరణ్యంలోకి ఈ వానరులు వెళ్ళిపోయారు. ఎక్కడ చూసినా కూడా వాళ్ళకు ఏమీ కనిపించడం లేదు. అయితే ఒక భయంకరమైన రాక్షసుడు మాత్రం ఎదురుపడతాడు. అప్పుడు దేవతల నుంచి వరాన్ని పొందినటువంటి ఆ రాక్షసుడు చాలా నిర్భయంగా, ఎలాంటి భయం లేకుండా అక్కడ తిరుగుతూ ఉంటే వీళ్ళందరూ ఏమనుకుంటారు, అంగదుడు అతనితో వచ్చినటువంటి చాలా కొన్ని వేల మంది వానరులు
వీళ్ళు ఇతనే రావణుడేమో, ఇంత భారీగా ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు అని భావిస్తారనమాట. భావించి వెంటనే అంగదుడు ఆ రాక్షసుని చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఇంకెక్కడే ఎక్కడో సీతను దాచి ఉంటాడు అని ఆ ప్రదేశం అంతా వెతుకుతారు. అయితే ఎక్కడ చూసినా కూడా అక్కడ సీత జాడ కనిపించదు. ఇంకా ముందే ఆకలితో ఉన్నారు, తర్వాత మళ్ళీ రాక్షసుని వధించడం, ఇంకా సీత కోసం వెతకడం, అసలు కాలం ఎప్పుడు గడిచిపోయిందో వాళ్ళకు తెలియడం లేదనమాట. ఇంకా అలాగే వెతుకుతూ వెతుకుతూ ముందుకు సాగుతూ ఉన్నారన్నమాట. ఇంకా నెల రోజుల గడువు ముగిసిపోతూ ఉంది అని వాళ్ళకు అర్థమవుతుంది. అయితే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళకు ఆకలి దప్పులు ఎక్కువైపోయాయి. ఆ విధంగా ఉంటే ఒకచోట కొంచెము పక్షులు నీళ్ళల్లో మునిగి పైకి లేస్తే ఎలా రెక్కలను అల్లారుస్తూ ఉంటాయో అలా కొన్ని పక్షులు అక్కడ కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్కడ దట్టమైనటువంటి తీగలు అల్లుకొని ఉన్నట్టు ఒక గుహ కనిపిస్తుంది అన్నమాట. అది చూడగానే వీళ్ళకి కొంచెం ఆశ కలుగుతుంది, ఇక్కడెక్కడో నీళ్ళు ఉన్నట్టున్నాయి కాబట్టి ఇక్కడ పక్షులు తిరుగుతూ ఉన్నాయి అని వాళ్ళు కనిపెడతారు. కనిపెట్టి ఆ పక్షులు మూగి ఉన్నటువంటి ఆ గుహ దగ్గరికి అంగదుడు తారుడు వెళ్తారనమాట. వెళ్ళి ఆ గుహ లోపల నీరు ఉంటుందేమో అని గుహ వైపుకు వేగంగా వెళ్తారు. కానీ ఆ గుహ కొంచెం లోపలికి వెళ్తే చాలా గాఢాంధకారంగా ఉంటుంది, చాలా లోతుగా కూడా ఉంటుంది. ఇదేంటిది ఇంత పెద్ద అగాధంలాగా ఉంది, అసలు ఏమీ కనిపించటం లేదు అని వాళ్ళు ఏమనుకుంటారంటే, సరే అయితే మనము విడివిడిగా కాదు అందరం కలిసి ఒకరి చేయి ఒకరు పట్టుకొని గొలుసులాగా ఏర్పడి జాగ్రత్తగా లోనికి వెళ్దాము అని అనుకుంటారు. అలా వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు 8 మైళ్ళ దూరము పోయిన తర్వాత ఎట్టకేలకు గుహలో సుదూరంగా ఒక కాంతి కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తాయి. అయితే ఆ వృక్షాలు ఎలా ఉన్నాయంటే బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉన్నాయన్నమాట. ఏమిటి ఇంత విచిత్రంగా ఉంది ఈ వనము అని వాళ్ళు ఆశ్చర్యపోతారు. తర్వాత కొద్దిసేపటికి అక్కడ పెద్ద పెద్ద బంగారు గోడలతో నిర్మించినటువంటి అంతఃపురాలు ఉంటాయన్నమాట. అంతేకాకుండా మనోహరమైన కొలనులు కూడా ఉంటాయి. ఇంకా రమణీయమైనటువంటి ఉద్యానవనాలు కూడా వాళ్ళకు కనిపిస్తాయి. అసలు ఏంటిది ఇంత వింతగా ఉంది అని వాళ్ళు ఆశ్చర్యంతో చుట్టూ చూస్తూ ఉన్నారు. ఆ దివ్యమైనటువంటి ఆ వనానికి మధ్యలో కృష్ణ జింక అంటే జింక చర్మం ధరించినటువంటి ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక తేజస్సుతో ప్రకాశిస్తున్న ఒక తపస్విని వాళ్ళకు కనిపిస్తుంది. కనిపిస్తే హనుమంతుడు ముందుగా తన చేతులు జోడించి ముకులిత హస్తాలతో ఆమెను సమీపించి, అమ్మ మీరెవరు, ఎందుకని ఇక్కడ ఉంటున్నారు, ఈ గుహ ఎవరికి చెందింది, దయచేసి మీరు వివరించండి అని చాలా వినయంగా అడుగుతున్నారన్నమాట. అంతేకాకుండా ఇవన్నీ ఎందుకు ఇంత బంగారు వర్ణంలో స్వర్ణశోభతో వెలుగొందుతూ ఉన్నాయి, ఏంటి దీనికి కారణము, మాకు చాలా అలసటగా ఉంది, దాహంగా ఉంది, మేము చాలా కాలము నిర్జల ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నాము, మేము చాలా ఆకలితో ఉన్నాము, దాహంతో ఉన్నాము, దయచేసి మాకు ఈ విషయాన్ని చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ ఇలా చెప్తూ ఉందన్నమాట, నా పేరు స్వయం ప్రభ, నేను మేరు పర్వతానికి ఇక్కడ పర్యవేక్షకుడైనటువంటి మేరు సావర్ణి అనే దేవత యొక్క పుత్రికను అని చెప్తుంది. కాబట్టి ఆమె తండ్రి మేరు సావర్ణి. అయితే హేమ అనే అప్సరసకు చెలికత్తె అన్నమాట ఈమె. ఈ ఆశ్రమాన్ని రక్షిస్తూ ఉండమని ఇక్కడ నన్ను ఉంచారు, అందుకే నేను ఇక్కడ ఉంటున్నాను అని చెప్తూ ఉంది. మరి వృక్షబిలం అనే పేరు కలిగినటువంటి ఈ గుహ ముందు దానవుడైనటువంటి మయుని యొక్క సృష్టి. దీన్ని ఎవరు సృష్టించారు అంటే మయుడు అన్నమాట. మరి మయుడు బ్రహ్మ నుండి ఒక వరాన్ని పొంది దాని ద్వారా శుక్రాచార్యునికి తెలిసిన అద్భుత శక్తులన్నింటినీ తాను పొందాడు. ఆ తర్వాత మయుడు ఇక్కడనే నివసిస్తూ ఉండేవాడు. అయితే అనంతర కాలంలో అంటే తర్వాతి కాలంలో ఆమె అంటే ఈమె ఎవరికైతే చెలికత్తెగా ఉందో అప్సరస హేమ అంటే ఆయన చాలా ఇష్టపడతాడనమాట. ఇష్టపడి అనురక్తి పెంచుకొని ఇంద్రుడు పెంచుకున్నప్పుడు ఏమవుతుంది, ఇంకా ఆమె అప్సరస కదా, కాబట్టి అప్సరసను నువ్వు ఈ విధంగా చూస్తావా అని
వెంటనే ఇంద్రుడు తన వజ్రాయుధంతో అతన్ని ఆ ప్రాంతాల నుంచి తరిమేస్తాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఈ గుహను హేమకే ఇచ్చేస్తాడు. మరి ఈ హేమ యొక్క గుహకు నన్ను కాపలాగా ఉండమని నన్ను నియమించారు, అందుకని నేను ఇక్కడ ఉంటున్నాను. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి, మీకు ఎలాంటి భయం లేదు. ఎవ్వరూ కూడా దీంట్లోకి సాధారణంగా చొరబడలేరు. కానీ మీరు ఇక్కడికి ఎలాగో రాగలిగారు, ఏమిటి దానికి కారణం ఏంటి చెప్పండి, ఎందుకు వచ్చారు అని అడుగుతుందన్నమాట. అయితే ఆయన హనుమంతుడు చెప్తూ ఉన్నాడనమాట, అసలు వాళ్ళకి ఏం చెప్పడానికి ఇంకా ఓపిక లేదు, చాలా రోజుల నుంచి నీళ్లు లేవు, ఆహారం లేదు. కాబట్టి ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. సాధారణంగా వైదిక సభ్యత ప్రకారము ఎవరైనా అతిథి ఇంటికి వస్తే ముందు వాళ్లకు స్వాగతం పలికి కూర్చోవటానికి ఒక ఆసనాన్ని ఇచ్చి ఏది అందుబాటులో ఉంటే అది ఒక ఫలము లేదా ఏదైనా ఒక అల్పాహారమైనా సరే సమర్పించాలి. ఆ తర్వాత అతని యొక్క యోగక్షేమాల గురించి విచారించవచ్చు. కాబట్టి ముందు మాకు తినడానికి తాగడానికి ఏమైనా ఇవ్వండి అని ఆయన అడుగుతున్నాడనమాట. అప్పుడు ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు, ఒకవేళ యజమాని నిరుపేద అయినాడనుకోండి, అయినా కూడా కనీసం అతిథి కూర్చోవడానికి ఒక శుభ్రమైన ప్రదేశాన్నైనా చూపించి మంచి నీరైనా సమర్పించవచ్చు, అదే అతిథి మర్యాద. కాబట్టి అలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అతిథి ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతాడు అని చెప్పగానే ఇంకా స్వయంప్రభ ఆ విధంగా అతిథులకు హృదయపూర్వకమైనటువంటి స్వాగత సత్కారాలు చేస్తుంది. స్వయంప్రభ తమకు అతిథి మర్యాదలు చేస్తూ ఉన్నప్పుడే హనుమంతుడు రాముని ప్రవాసం గురించి, అపహరణకు సంబంధించి, అంటే సీతని ఏ విధంగా రావణాసురుడు తీసుకువెళ్ళాడు అనే విషయం గురించి మొత్తం అన్నీ కూడా స్వయంప్రభకు చెప్తారు. అప్పుడు హనుమంతుడు ఇంకా ఈ విధంగా చెప్తున్నాడనమాట, నీవు చాలా దయాపూర్వకంగా ఇచ్చిన ఆతిథ్యానికి మేమెంతగానో ధన్యవాదాలు చెప్తున్నాము. అయినా కూడా ఇది చాలదు, దీనికి బదులుగా మీకేమైనా మేము చేయగలిగితే ఒక సేవ చెప్పండి, మీకు మేము సేవ చేస్తాము అని అడుగుతున్నాడు. అయితే ఆమె తపస్విని స్వయంప్రభ. అలాంటి తపస్సులకు ఇంకా వాళ్ళు ఏమీ అవసరం లేదన్నమాట. వాళ్ళు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క ధ్యానంలోనే సంతోషంగా ఉంటారు. కాబట్టి ఆమె ఇలా చెప్తూ ఉంది, నేను తపస్సాధనలో నిమగ్నురాలినై ఉన్నందున నాకు ఇతరుల నుంచి ఇంకా ఏమీ కోరుకునే అవసరమే లేదు. కాబట్టి నాకేమీ మీరు చేయాల్సిన పని ఏం లేదు అని చెప్తుంది. అయితే హనుమంతుడు, సరే కానీ మాకు మాత్రం మా ప్రభువు అయినటువంటి వానరరాజు సుగ్రీవుడు సీతను కనిపెట్టడానికి 1 రోజులు గడువు ఇచ్చాడు. అయితే ఇప్పటికే ఆ గడువు ముగిసిపోతూ ఉంది. కాబట్టి మాకేం దిక్కు తోచడం లేదు, కనీసము మాకు ఏదైనా ఒక సహాయం చేయండి దయచేసి అని ప్రార్థిస్తాడనమాట. అప్పుడు స్వయంప్రభకు అర్థమవుతుంది. ఆమె ఇలా అంటూ ఉంది, ఈ గుహలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే సజీవంగా బయటపడడం అనేది దాదాపుగా అసాధ్యం. అయితే నా యోగశక్తిని ఉపయోగించి నేను మీకు సహాయం చేస్తాను. మీరందరూ ఒకసారి కళ్ళు మూసుకొని ఉండండి, ఎందుకంటే కళ్ళు తెరుచుకుని ఉంటే ఇక్కడ నుంచి ఎవరు ప్రాణాలతో బయటికి వెళ్ళలేరు. కాబట్టి మీరందరూ కళ్ళు మూసుకోండి అని చెప్పింది. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కళ్ళు మూసుకుంటారు. ఆ తర్వాత ఒక్కసారిగా ఒక 2 క్షణాల తర్వాత వాళ్ళకు అనిపిస్తుంది వాళ్ళు గుహ బయటికి వచ్చేసినాము అని. అప్పుడు వాళ్ళు కళ్ళు తెరిస్తే వాళ్ళందరూ కూడా గుహ వెలుపలికి వచ్చి ఉంటారు. మరి అక్కడే చూస్తే పరిసరాలన్నీ కూడా ఇప్పుడు వృక్షాలు విరగబూచి ఉంటాయన్నమాట. అంటే వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడే వసంత ఋతువు వచ్చేసింది. అసలు ఈ కాలం ఇంత విచిత్రంగా ఎలా గడిచిపోతుంది అని వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు, టెన్షన్ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆ గడువు తర్వాత వెళ్తే అక్కడ సుగ్రీవుడు చంపేస్తాడు అని వాళ్ళు భయపడుతూ ఉన్నారు. అప్పుడు అంగదుడు అంటున్నాడు, మనమందు ఇంకా ఇప్పుడు ఎలాగో సమయం మించిపోయింది, మనం వెళ్ళినా కూడా మన ప్రాణాలు మనకు దక్కవు. కాబట్టి మనమంతా ఇక్కడనే ప్రాయోపవేశం చేద్దాం, మన ప్రాణాలు మనమే తీసేసుకుందాం. మన నిర్లక్ష్యానికి ఎలాగూ సుగ్రీవుని చేతిలో మరణించడం కంటే ఇదే శ్రేష్టమైంది. అంత దూరం వెళ్ళి ఆయన చేతిలో చనిపోవడం కంటే ఇక్కడ ఆహారాలు నిద్ర మానేసి ప్రాయోపవేశం చేసి మనము శరీరాన్ని వదిలేద్దామని సలహా ఇస్తాడనమాట. అయితే
ముందుగా సీత గురించి ఏదో కొంత సమాచారం సేకరించకుండా మనం కిష్కింధకు తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదు అని మిగతా వాళ్ళందరూ కూడా అంటారు. కాబట్టి ఎలాగూ సీత గురించి ఇంకా మనం కనుక్కోలేకపోయినాం, ఇంకా ముందుకు వెళ్దామా అంటే సమయం కూడా లేదు. కాబట్టి ఇంకా మనం ఏం చేయడానికి లేదు, కాబట్టి నువ్వు చెప్పిందే కరెక్ట్ అని కొందరు అంటున్నారు. మళ్ళీ కొందరు ఏమంటున్నారు, మనము ఇక్కడే ఉండి చనిపోవడం ఎందుకు, ఇందాక మనం ఎలాగూ వెళ్ళాం కదా, ఎవరికి చొరబడడానికి వీలు లేనటువంటి గుహలోకి, కాబట్టి ఆ స్వయం ప్రభా బిలంలోకి వెళ్దాం అని తారుడు అంటున్నాడనమాట. అక్కడైతే ఎవరికి మనం అక్కడున్న విషయం తెలియదు, కాబట్టి మనం అక్కడే ఆశ్రయం తీసుకొని హాయిగా పండ్లు నీళ్లు తాగుతూ మనం సంతోషంగా ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు. అయితే ఈ ఉపాయాన్ని కొంతమంది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే అని కొంతమంది అన్నారు. కానీ అంగదుడు మాత్రం ఏం మాట్లాడకుండా ఉన్నాడనమాట. అప్పుడు హనుమంతుడు కలగజేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు రామ కార్యంలో ఇంకా ముందుకు వెళ్ళాల్సి ఉంది. అయితే ఇప్పుడే వాళ్ళు భయంతో సగం చచ్చిపోయారనమాట. వాళ్ళలో ఉండే భయాన్ని పోగొట్టి వాళ్ళను కార్యోన్ముఖులను చేయడం కోసం హనుమంతుడు ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడనమాట. ముందుగా అంగదునిలో కొంచెం ఉత్సాహం నింపడానికి ఈ విధంగా చెప్తున్నాడు. ప్రియమైన యువరాజా, ఎవరైనా సరే ఏదైనా చెప్పారనుకో, అది వినేందుకు సుముఖంగా ఉండగలగడం, దాన్ని బాగా విని ఆలోచించగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉండడం, మరి దాన్ని ఆలోచించి తర్కించడం, అంటే ఇది వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా, మనం చేయొచ్చా చేయకూడదా అని తర్కించగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉండడం, దాన్ని మరి అసలు మనం ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళు చెప్పిన దాంట్లో అనేటువంటి వివేకాన్ని కలిగి ఉండటం, ఇవన్నీ కూడా మంచి గుణాలు, అవన్నీ నీలో ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. అంటే నువ్వు చాలా గొప్పవాడివి అని ఇక్కడ పొగుడుతున్నాడనమాట హనుమ. అంతేకాకుండా వీటన్నింటినీ మించి మహాపురుషులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి దేశ కాల విచక్షణ, దృఢత్వం, తితిక్ష, సర్వ విషయజ్ఞత, కార్యచాతుర్యం, ఉత్సాహం, రహస్యాలను కాపాడగల సమర్థత, స్థిరబుద్ధి, వీరత్వం, శత్రుబలంతో పోల్చుకొని స్వీయ బలాన్ని నిర్ధారించుకోగలిగినటువంటి సామర్థ్యం, ఇవన్నీ కూడా, ఇంకా ఇతరులు ఏవైనా మనకు సేవ చేస్తే ప్రశంసించటం, ఎవరైతే మనకి శరణాగతి అవుతారో వాళ్ళ పట్ల మనం చాలా వాత్సల్యంతో ఉండడం, అధర్మాన్ని చూసినప్పుడు కోపం రావడం, మన యొక్క కర్తవ్యాన్ని సరిగ్గా మనము నిర్వర్తించటం అనేటువంటి ఈ అద్భుతమైన లక్షణాలు కూడా నీలో ఉన్నాయి. మరి ఇన్ని మంచి లక్షణాలుండి నువ్వెందుకు ఇప్పుడు ఇంత పిరికిగా మాట్లాడుతున్నావు, అంటే నువ్వు ఎందుకు వివేకాన్ని కోల్పోతున్నావు, ఏది మంచి ఏది చెడు, మనం ఏం చేయాలి అనే విషయాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు అని అంటున్నాడనమాట. ఆయన తంత్రాలలో, రాజకీయ తంత్రాలలో మొదటిదైనటువంటి సామోపాయాన్ని మొదటగా ప్రయోగించాడనమాట. అయితే ఇంకా మిగతా వాళ్ళు కూడా సమాధాన పడాలి కాబట్టి, మరి అందరూ ఒక మాట మీదే ఉండి ఇక్కడే ఉండిపోతే కష్టమవుతుంది, లేదా అందరూ కలిసి ప్రాయోపవేశం చేస్తే కష్టమవుతుంది. కాబట్టి రెండవ ఉపాయమైనటువంటి విభేదాన్ని ఆయన చూపిస్తున్నాడు. అంటే మీరందరూ అనుకున్నది నిజంగా అది కరెక్ట్ కాదు, వీళ్ళందరి యొక్క అభిప్రాయాలు వేరువేరు అని నేను నిరూపించగలిగితే వీళ్ళందరూ కూడా అవును మనం చర్చించుకున్నది కరెక్ట్ కాదు, అంటే పోయి అక్కడ స్వయంప్రభ విలంలో ఉండడం కరెక్ట్ కాదు, ప్రాయోపవేశం చేయడం కరెక్ట్ కాదు, మరి ఏది కరెక్టు అంటే మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడం కరెక్టు అని వాళ్ళు ఆలోచిస్తారు అని ఆయన హనుమంతుడి ఈ విధంగా చెప్తున్నాడనమాట. చివరగా ఆయన అంగదునితో ఈ విధంగా అంటున్నాడు, ఒకవేళ నువ్వు ఈ మూర్ఖమైన పథకాన్ని అమలు చేసి ఆ గుహలోనే ఉండిపోవాలని అనుకున్నావే అనుకో, కానీ నీ వినాశనం జరగడం మాత్రం తథ్యం. ఎందుకంటే ఇక్కడున్నారే ఈ వానరులందరూ కూడా చపల చిత్తం కలిగిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకే మాట మీద ఉండరు. మీరందరూ కలిసి ఒకవేళ ఆ బిలంలోకి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకే వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ యొక్క భార్య పిల్లలు గుర్తుకొస్తారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు,
మనం ఎందుకు ఇంతగా ఇక్కడ భార్యాపిల్లలకు దూరంగా ఉండాలి? పోయి సుగ్రీవుని కాళ్ళ మీద పడిపోతే కనీసము ఆయన క్షమిస్తే మన భార్యాపిల్లలతో చూసుకొనైనా చూసుకుంటాం. లేదా కారాగారంలో ఉంటే అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు మనల్ని చూడనైనా చూస్తారు. కాబట్టి వీళ్ళని నమ్మి నువ్వు ఇక్కడికి వెళ్తే వాళ్ళు ఎక్కువ కాలం నీకు విశ్వాసపాత్రులుగా ఉండలేరు. కాబట్టి ఇంకా అంతేకాకుండా అక్కడున్నది ఎవరు? నీకన్నా బలవంతులు. సుగ్రీవుడు కానీ రామలక్ష్మణులు కానీ చాలా బలవంతులు. మరి అలాంటి బలవంతులను నువ్వు ఇలాంటి బలహీనుల మాట విని వాళ్ళ యొక్క ఆజ్ఞను నువ్వు శిరసావహించకపోతే బలవంతుల చేతిలో నీ మరణం తప్పదు. కాబట్టి నువ్వు ఎక్కడున్నా కూడా చివరికి వచ్చి లక్ష్మణుడు, ఎందుకంటే రాముడి కన్నా ముందు రామకార్యాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళని లక్ష్మణుడే హతమారుస్తాడు. కాబట్టి నువ్వు ఎక్కడున్నా సరే ఈ 3 లోకాల్లో లక్ష్మణుడు వచ్చి ఈ మిగిలిన వానరులందరితో సహా నిన్ను కూడా ఈ గుహను అందరినీ నాశనం చేస్తాడు. ఈ విధంగా చెప్తే ఏమవుతుంది? మిగిలిన వానరులందరి యొక్క ఉద్దేశం మారుతూ ఉందన్నమాట. అవునవును అయి ఉండొచ్చు, ఒకవేళ లక్ష్మణుడు వస్తే నిజంగానే మనల్ని చంపేయచ్చు అని. కానీ నువ్వు కిష్కింధకు తిరిగి వెళ్దావనుకో, అప్పుడు ఒక అవకాశం ఉంది. ఎందుకంటే సుగ్రీవుడు నిన్ను తప్పకుండా క్షమిస్తాడు. ఎందుకు క్షమిస్తాడు అనుకుంటున్నావంటే, అతనికి వేరే పుత్రులు లేరు, కొడుకులు లేరు. రూమ నుంచి ఆయనకు సంతానం లేదు. మరి ఇప్పుడు మీ అమ్మగారైన తార తనకు భార్యగా ఉంది. కాబట్టి నువ్వే యువరాజువు. తన తర్వాత సింహాసనం పైన నిన్నే ఆయన ప్రతిష్ఠించాలి. కాబట్టి ఏదో మన యొక్క ఇబ్బందిని ఆయనకు వివరించితే ఆయన మూర్ఖంగా ఏమి మరణదండన విధించడు. కాబట్టి ఆలోచించి మనల్ని క్షమిస్తాడు అని వాళ్ళ యొక్క బుద్ధి సరిగా ఆలోచింపజేసేలాగా ఆయన అంటున్నాడనమాట. అయితే అంగదుడు మాత్రం పట్టిన పట్టు విడవడం లేదు. ఆయన హనుమంతుణ్ణి వ్యతిరేకిస్తూ ఇలా చెప్తున్నాడు. నువ్వు సుగ్రీవుని గురించి అంత గొప్పగా అనుకుంటున్నావు, కానీ ఆయన మా నాన్నగారు బ్రతికుండగానే మా అమ్మను భార్యగా అనుభవించాడు. అది నువ్వు మర్చిపోయావేమో, నేను మర్చిపోలేదు. అయితే రాముడికి వాగ్దానం చేసి మర్చిపోయాడు. మళ్ళీ లక్ష్మణుడు వచ్చి బెదిరిస్తే అప్పుడు సీతను వెతకడం కోసం చర్య తీసుకున్నాడు. అంతేగాని ఆయనేమంత మంచి వ్యక్తి కాదు అని ఆయన మనసులో ఉన్న విషయాన్ని చెప్తున్నాడనమాట. కాబట్టి ఇంకా నేను తిరిగి ఇంటికి వచ్చే ప్రసక్తే లేదు. ఎవరైనా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, నేను మాత్రం ఇక్కడే ఉండిపోతాను, ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాను అని అంటున్నాడు. అప్పుడు ఆ మాటలు అన్న తర్వాత అంగదుడు ఇంకా ఏం చేశాడు? అక్కడ దర్భాసనం పైన కూర్చొని దర్భలు తెచ్చుకొని పరుచుకొని దానిపైన కూర్చొని ఏడుస్తూ ఉన్నాడనమాట. అయితే ఆయన బాధపడుతూ ఉంటే మిగిలిన వానరులందరూ కూడా తమ ప్రాణాలను ఇంకా మేము కూడా ప్రాయోపవేశం చేసి వదిలేస్తాము అని వాళ్ళు కూడా చుట్టూ కూర్చున్నారు. అయితే సరిగ్గా అదే సమయంలో ఏం జరుగుతుంది అంటే, అక్కడ పెద్ద పర్వతం పైన జటాయువు అన్న అయినటువంటి సంపాతి ఒక పర్వత గుహలో నుంచి బయటకు వచ్చి వాళ్ళందరికీ కనపడే విధంగా ఒక పెద్ద పర్వతం పైకి ఎక్కి కూర్చుంటాడనమాట. ఆ పర్వతంపై నుంచి వాళ్ళందరూ కనిపిస్తున్నారు, కొన్ని వేల వానరులు. ఆ వానరులను చూస్తూ ఆయన చాలా ఆనందంతో, ఆహా, భగవంతుని దయ వల్ల ఇంతకాలానికి నాకు కొంత ఆహారము దొరికింది. ఈ వానరాలన్నీ తిండి లేక నేల కొరిగిపోవటం ప్రారంభించగానే ఒక్కొక్కరిని నేను తినేస్తాను అంటూ బిగ్గరగా అనుకున్నాడు. అంటే మనసులో అనుకోకుండా పైకే చెప్తున్నాడు, ఇంకా నేను మిమ్మల్ని తినేస్తాను అని. ఆ మాటలు వీళ్ళకి వినిపించాయి. ఆ మాటలు వింటూనే అంగదుడు చాలా భయపడ్డాడనమాట. అంటే మరి ప్రాయోపవేశం చేసే వాళ్ళకి ఎందుకండి భయము అని మనం అనుకోవచ్చు. కానీ అతను నిజంగా చనిపోవాలంటే చనిపోవాలని అనుకోవడం లేదు. కేవలం భయంతో అలా చనిపోతే బాగుంటుంది అని మాత్రమే అనుకుంటున్నాడు. మరి ప్రాయోపవేశం చేసే లోపల ఏదైనా ఒక అవకాశం దొరుకుతుందేమో అని కూడా ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలో పిడుగుపడినట్టుగా మరి ఈ సంపాతి మాటలు వినపడ్డాయన్నమాట. అప్పుడు హనుమంతునితో అంటున్నాడనమాట అంగదుడు, ఎంత భయంకరమైన స్థితి మనకు వచ్చింది చూడు హనుమంత అని. ఇదంతా ఎవరి వల్ల? ఆ కైకేయి వల్లనే. ఆ కైకేయి చేసిన పని వల్ల మొదట దశరథ మహారాజు చనిపోయాడు. తర్వాత మహాత్ముడైనటువంటి జటాయువు నాశనమైపోయాడు. ఆ తర్వాత వాలి నశించిపోయాడు. వీళ్ళందరికీ మరణానికి కారకురాలు ఎవరు? ఆ కైకేయే. ఇప్పుడు మనం కూడా చచ్చిపోతున్నాం, మన మరణాలకు కూడా కారణము ఆమె అవుతూ ఉన్నది అని అంటున్నాడు అన్నమాట.
ఎప్పుడైతే జటాయువు అని మాట వినపడిందో అప్పుడు వెంటనే ఆ పెద్ద పక్షి అయినటువంటి సంపాతి ఒక్కసారిగా అంటూ ఉందన్నమాట వాళ్ళతో, దయచేసి ఎవరు జటాయు గురించి మాట్లాడింది నాకు చెప్పండి, అతను నా తమ్ముడు, ఆయన మరణించాడా, అయ్యో నాకు ఈ విషయమే తెలియదు, దయచేసి ఆ వివరాలన్నీ నాకు చెప్పండి అని అంటూ ఉందన్నమాట. ఆయన యొక్క మరణానికి నేను ఎంతో బాధపడుతున్నాను, ఆయన గురించి మీరు మాట్లాడుకుంటూ ఉంటే నాకు వినపడింది, నాకు చెప్పండి దయచేసి అని అంటున్నాడు. ఓ వానరోత్తమ, ఒకవేళ ఏదైనా మేలు చేయవలసిందిగా మీరు కోరుకుంటే తప్పకుండా నేను చేసేవాడిని, కానీ చాలా కాలం కిందట నా రెక్కలు సూర్యకిరణాల చేత దగ్ధమైపోయినాయి, మండిపోయినాయి, ఇప్పుడు నేను ఎగరలేను, కాబట్టి దయచేసి మీరే వచ్చి నన్ను ఈ పర్వతాగ్రం నుంచి కిందికి దించి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థిస్తున్నాడన్నమాట సంపాతి. అయితే కొద్ది క్షణాల క్రితమే సంపాతి ఏమని అనుకునింది, వీళ్ళందరినీ తినేయాలనుకునింది. మరి అలాంటి సంపాతికి ఎవరైనా సహాయం చేస్తారా? వాళ్ళు నమ్మడం లేదన్నమాట ఆ సంపాతిని. మళ్ళీ అనుకుంటున్నారు, సరే ఎలాగో మనం ప్రాయోపవేశం చేయాలనుకున్నాం, మరి ఇంత పెద్ద రాజు అయినటువంటి ఈ సంపాతి మనల్ని తింటే మనకు పోయేదేముంది, ఇంకా ముందే చనిపోతాం, కనీసం ఇతని ఆకలన్నా తీరిపోతుంది కదా, ఒక మంచి చేసిన వాళ్ళమైనా అవుతాము అని మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళే తర్కించుకున్నారనమాట. తర్కించుకుని వాళ్ళు వెళ్ళి సంపాతిని పర్వతాగ్రం నుంచి కిందికి దించుతారు. అలా వాళ్ళు కిందికి దిగుతూ ఉన్నప్పుడే అంగదుడు రాముని యొక్క ప్రవాసం గురించి, తర్వాత సీతను రావణాసురుడు తీసుకెళ్లేటప్పుడు జటాయు యొక్క వీరోచితమైనటువంటి పోరాటము, ఆ తర్వాత అతని యొక్క మరణం గురించి మొత్తం కథనంతా కూడా వివరిస్తాడు. అందుకు బదులుగా సంపాతి చాలా బాధతో గద్గద స్వరంతో తన యొక్క కథను కూడా ఇలా వివరిస్తూ వస్తున్నాడనమాట. చాలా కాలం కిందట జటాయువు నేను స్వర్గాధిపతిని సవాల్ చేస్తూ మా పరాక్రమాన్ని పరీక్షించుకుందాము అని అనుకున్నాం. అంటే ఇవి చాలా పెద్ద పక్షులు కదా, కాబట్టి వాటి యొక్క పరాక్రమాన్ని నిరూపించుకోవాలని అనుకున్నాయన్నమాట. మేము ఆకాశంలో స్వర్గలోకం వరకు పైకి ఎగిరి దేవేంద్రుని యుద్ధంలో ఓడించాం. అయితే మేము చాలా గొప్ప గర్వంతో ఇంద్రుడినే మేము ఓడించాం కదా అని కిందికి రాకుండా ఇంకా పైకి ఎగురుదాం, మనకి ఇంకా బలం ఉంది అని పైకి ఎగరాలని నిశ్చయించుకున్నాం. ఆ తర్వాత మేము సూర్యుని దగ్గరగా వెళ్తూ ఉన్నప్పుడు సూర్యుని యొక్క అమితమైన ఉష్ణ తీవ్రతకు జటాయువు వడలిపోతూ ఉన్నాడనమాట. మరి ఆ జటాయువు ఎక్కడ ఆ వేడికి కాలిపోతాడో అని నేను రక్షించాలని నా రెక్కలను అతనికి అడ్డుగా పెట్టాను. ఎప్పుడైతే నా రెక్కలను అతనిపై ఆచ్ఛాదన చేశానో దానివల్ల నా రెక్కలు మండిపోయాయన్నమాట, దగ్ధమైపోయాయి. వెంటనే నేను ఇంకా రెక్కలు లేకపోతే ఏమవుతుంది, అంత బరువైన పక్షి కింద పడిపోతుంది. ఆ విధంగా కింద పడుతూ నేను వింధ్య పర్వతాలపైన పడిపోయాను, ఇక్కడ పడిపోయానన్నమాట అని చెప్తున్నాడు. అంతేకాకుండా నేను అప్పటి నుంచి కూడా ఎగరలేకపోతున్నాను అని. అప్పుడు అంగదుడు మధ్యలో జోక్యం చేసుకుంటున్నాడు. అతని లోకం అతనిదన్నమాట. అతను ఎంతసేపు ఏమనుకుంటున్నాడు, సీతను ఎలా కనిపెట్టాలి అని. కాబట్టి అతను చెప్తున్నాడు, నేను వింధ్య పర్వతాలపైన ఎప్పటి నుంచో ఉన్నాను అని. అంటూనే, అయితే నీవు నిజంగా జటాయువుకు అన్నవు, మా శ్రేయోభిలాషివి అయితే, నువ్వు ఇక్కడే ఉండడం నిజమే అయితే మరి రావణుని నివాసం గురించి నీకేమైనా సమాచారం తెలుసుంటుంది, ఎందుకంటే నువ్వు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నావు కదా, మరి ఎవరైనా ఇటు అటు వెళ్తూ ఉంటే నీకు తెలిసే ఉంటుంది, కాబట్టి దాని గురించి మాకు చెప్పు అని అడుగుతున్నాడు. అప్పుడు సంపాతి ఇలా చెప్తున్నాడు, నేను ఇప్పటికీ చాలా వృద్ధుణ్ణి అయినందున నా రెక్కలు దగ్ధమైపోయి ఉన్నందున నేను భౌతికంగా శ్రీరాముని సేవ చేయలేకుండా ఉన్నాను. చూడండి, ఎవరైనా సరే మనం కూడా వయసు అయిపోయి వృద్ధులమైపోయి ఉంటే ఏమీ చేయలేకపోతే కనీసం వచోశక్తి అంటే కనీసం మాటల ద్వారా అయినా కూడా మనము సేవ చేయొచ్చు. రాముని గురించి చెప్పడం కూడా ఒక సేవనే. ఆ విధంగా ఇక్కడ కూడా సంపాతి అంటూ ఉందన్నమాట, కనీసం నా మాట శక్తితో అయినా నేను సేవ చేయగలుగుతాను అని చెప్తూ ఉంది. రావణుడు ఎవరో ఒక యువతిని ఎత్తుకుని పోయాడని, ఆమె రామా రామా అని ఏడుస్తూ తన ఆభరణాలను నేలపైకి జారవిడిచిందని ఎవరో అనుకుంటూ ఉంటే నేను విన్నాను. ఈ రావణుడు రాక్షసరాజు అని, అతని రాజ్యమైన లంక దక్షిణ తీరానికి 100 యోజనాల దూరంలో ఒక ద్వీపంలో ఉందని నాకు తెలుసు.
ఎందుకంటే ఎందుకంటే ఆకాశం కింద 7 అంతరాలు ఉంటాయన్నమాట. ఆ అంతరాలలో అంటే అంతరాలు అంటే ఇక్కడి నుంచి ఉన్నటువంటి ఎత్తులు. ఇప్పుడు మొదటి అంతరం అనుకోండి, ఉదాహరణకు కోళ్ళు తీసుకుంటే మొదటి అంతరం వరకు కూడా ఎగరలేవు. అంటే దాదాపు మనము ఒక 10 అడుగుల వరకు అనుకోండి, అంతవరకు కూడా కోళ్ళు ఎగరలేవన్నమాట. సో అది ఒకటవ అంతరంకి కింద ఉన్న అంతరం. అక్కడ కోళ్ళు లాంటి పక్షులు కేవలం అక్కడి నుంచి అక్కడికే దుంకి అట్లా కొద్ది కొద్దిగా ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకు అట్లా ఎగరగలుగుతాయి. మరి మొదటి అంతరంలో పావురం అనేటువంటి పక్షులు ఎగరగలుగుతాయి. రెండవ అంతరము అంటే పావురం కన్నా పైకి కాకి ఎగరగలుగుతుంది. మూడవ అంతరంలో నీటి కాకులు, క్రౌంచ పక్షులు, లకుమికి పిట్టలు ఇలాంటివి ఎగరగలుగుతాయి. నాలుగవ అంతరంలో డేగలు ఎగరగలుగుతాయి. అంతకన్నా పైన 5వ అంతరం వరకు గద్దలు ఎగరగలుగుతాయి. ఆ తర్వాత 6వ అంతరం వరకు హంసలు ఎగరగలుగుతాయి. మరి 7వ అంతరం అంటే చాలా పైన అన్నమాట, ఆకాశానికి దగ్గరగా వినతి పుత్రులైనటువంటి వైనతేయులు మాత్రమే ఎగరగలుగుతారు. వాళ్లకు మాత్రమే అంత శక్తి ఉంటుంది అని చెప్తున్నాడు అన్నమాట సంపాతి. మరి అలాంటి వైనతేయులు అయినటువంటి అరుణుడి యొక్క కొడుకును నేను. ఇంతకుముందు జటాయువు కూడా చెప్పాడనమాట సృష్టి ఏ విధంగా ఆవిర్భవించింది అని చెప్తూ అరుణుడి యొక్క కొడుకును నేను, నా అన్న సంపాతి అని మనం చెప్పుకొని ఉన్నాం. ఆ విధంగా నేను అరుణుడి యొక్క కొడుకును. అయితే మాకు 7వ అంతరం వరకు ఎగరగలిగే శక్తి ఉంది. అయితే నేను ఈ రెక్కలు పనిచేయడం లేదు కాబట్టి ఎగరలేకపోతున్నాను. నేను వినతా వంశీకుడును కాబట్టి అయినా కూడా నేను ఎగరలేను. అయితే నా దృష్టి మాత్రం చాలా సామర్థ్యంతో కూడుకొని ఉంది. నేను 100 యోజనాలకు పైగా విస్తరించి ఉన్నటువంటి స్థలాన్నంతా నేను చూడగలుగుతాను అన్నమాట. అంత దూరం వరకు నేను చాలా చక్కగా చూడగలుగుతాను. కాబట్టి నేను ఇక్కడి నుంచి ఆ స్వర్ణమయ నగరాన్ని చూడగలుగుతున్నాను. ఏదైతే రావణాసురుడు నివసిస్తున్నాడో ఈ సముద్ర తీరం నుంచి 100 యోజనాల దూరం వరకు విస్తరించి ఉందో, అంటే 100 యోజనాల దూరంలో విస్తరించి ఉందో ఆ నగరాన్ని నేను చూడగలుగుతున్నాను. కాబట్టి ప్రియమైన వానరులారా, ఆ లంకలో రాక్షస స్త్రీల యొక్క పహారాలో సీత ఉంది. ఆమెను మీరు కనుక్కోవచ్చు అక్కడికి వెళ్తే. అయితే దయచేసి నాకు మాత్రం మీరు ఒక మేలు చేయండి, నన్ను సముద్రం దగ్గరకు తీసుకెళ్ళండి. మరి చనిపోయినటువంటి నా సోదరుడు జటాయువు యొక్క ఆత్మ కోసం నేను జలతర్పణం విడుస్తాను అని సంపాతి సమాధానం ఇస్తూ ఉందన్నమాట. సీతను గురించి వినటంతో వానరులందరికీ చాలా సంతోషం అయిపోతుంది. అమ్మయ్య, ఇంకా మనం ప్రాయోపవేశం చేయాల్సిన అవసరం లేదు, ఇంకా సీత మనకు దొరికినట్టే, ఎక్కడ ఉండే విషయం చెప్పేస్తే సుగ్రీవుడు ఇంకా మనల్ని ఏమీ అనడు అని వాళ్ళకి ధైర్యం వస్తుందన్నమాట. కాబట్టి వాళ్ళు తమ యొక్క ప్రాయోపవేశ దీక్షను వదిలేసి ఆ సంపాతిని తీసుకెళ్ళి సముద్రం వద్ద దింపి మళ్ళీ వచ్చేస్తారు. వచ్చి అక్కడ జాంబవంతుడు సీతను రావణుడు అపహరించిన విషయం నీకెలా తెలిసింది అని ప్రశ్నిస్తాడనమాట సంపాతిని. అయితే సంపాతి చెప్తూ ఉంది, ఇంకా సాధారణంగా గంధర్వులకు కామం ఎక్కువ, పాములకు కోపం ఎక్కువ, మృగాలకు భయం ఎక్కువ, కానీ మాలాంటి పక్షులకు ఆకలి ఎక్కువ. నాకేమో రెక్కలు దగ్ధమైపోయాయి, నేను ఈ వింధ్యాగిరులపైన పడిపోయాను. అయితే మరి నా ఆహారం నేను ఎలా సంపాదించుకోవాలి అన్నప్పుడు నా పుత్రుడైనటువంటి సుపార్శ్వుడు నా యొక్క రక్షణ భారాన్ని వహించాడనమాట. అంటే నాకు ఆహారం తెచ్చి పెడుతూ ఉన్నాడు, నేను తిని నా ప్రాణాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నాను. ఒకరోజు నాకు చాలా ఆకలేసింది. ఆ క్షుద్బాధతో నేను ఎప్పుడెప్పుడు నా కొడుకు వస్తాడా, ఆహారాన్ని తెస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను. అయితే సుపార్శ్వుడు ఆహారం లేకుండానే తిరిగి ఇంటికి వచ్చాడనమాట. ఏం జరిగింది నాయన అని అడిగితే అప్పుడు నా కొడుకు ఈ విధంగా చెప్పాడు. ఈరోజు నేను మాంసాన్ని అన్వేషిస్తూ ఉంటే ఒక పెద్ద రాక్షసుడు ఒక యువతిని ఆకాశ మార్గంలో ఎత్తుకొని పోతూ ఉండటం నాకు కనిపించింది. మరి నువ్వు తినడం కోసం వాళ్ళిద్దరినీ తెద్దామని నేను అనుకున్నాను. అయితే ఆ రాక్షసుడు చాలా స్నేహపూర్వకంగా దయచేసి నాకు దారి ఇవ్వండి అని అడిగాడు. అడిగితే అతని అభ్యర్థనను నేను కాదనలేకపోయాను. ఆ తర్వాత అటుగా వచ్చినటువంటి సిద్ధులు
చెప్పారనమాట. ఆ వెళ్ళినటువంటి వాడు రావణుడు అనేటువంటి గొప్ప రాక్షసుడు. నిన్ను చంపకుండా నిన్ను చాలా స్నేహపూర్వకంగా అభ్యర్థించాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అది నీ అదృష్టమే అని వాళ్ళు చెప్పారు అని. అందుకని నేను నీకేమీ ఆహారాన్ని తీసుకుని రాలేకపోయాను అని చెప్పాడనమాట. ఆ విధంగా అప్పటికి ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటే వానరులకు కూడా కొంతవరకు సంపాతి పైన విశ్వాసం కలిగింది. పర్వాలేదు, ఇతన్ని మనము నమ్మవచ్చు అని. ఇంకా చెప్తూ ఉన్నాడు సంపాతి. ఆ విధంగా ఎప్పుడైతే నా రెక్కలు కాలిపోయి నేను వింధ్యాచలంపై పడిన తర్వాత 6 రోజుల పాటు నేను స్పృహ లేకుండా ఉండిపోయాను. మరి ఆ తర్వాత 6 రోజుల తర్వాత నాకు తెలివి వచ్చింది. తెలివి వచ్చిన తర్వాత నా స్నేహితుడి గురించి ఆలోచించాను. అతను నేను చివరిసారిగా చూసింది అప్పుడే. ఇంకా ఎక్కడా కూడా నాకు కనిపించలేదు. ఇంకా సమీపంలో ఉన్నటువంటి ఒక మహర్షి నాకు ఎలాగో అలా కష్టం మీద నిశాకర అనేటువంటి మహర్షిని దర్శించటానికి వెళ్ళాను. వెళితే నేను మహర్షిని కలుసుకున్నప్పుడు ఆయన నా రెక్కలు ఎలా దగ్ధమయ్యాయని అడిగాడు. అడిగితే నేను మొత్తం వృత్తాంతాన్నంతా ఆయనకు వివరించాను. నేను ఆకాశం నుండి పడిన తర్వాత నా సోదరు నుండి నాకు ఎలాంటి సమాచారం లేదు, కాబట్టి ఇంకా నేను ఎందుకు బ్రతకడం అని ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను అని నేను మహర్షికి చెప్పాను. అయితే నా యొక్క నేత్రాల నుంచి అశ్రువులు వస్తూ ఉంటే అప్పుడు నిశాకర మహర్షి నాతో, సరే నువ్వు బాధపడొద్దు, నిస్పృహ చెందొద్దు, భవిష్యత్తులో ఒకనొక రోజు నీవు సీత గురించిన సమాచారాన్ని వానరులకు తెలియచేసినప్పుడు నీకు తిరిగి నీ జవసత్వాలు వస్తాయి, అంటే నీ శక్తి నీకు మళ్ళీ వస్తుంది, నీ రెక్కలు తిరిగి నీకు మళ్ళీ వస్తాయి అని నాకు వరాన్ని ఇచ్చారన్నమాట. ఆ మాట చెప్పినటువంటి నిశాకర మహర్షి తన కుటీరానికి వెళ్ళగా నేను పాక్కుంటూ వింధ్యాచలంలోని నా స్థానానికి తిరిగి వెళ్ళిపోయాను. ఆ రోజు నుంచి నేను మీ రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. చూడండి ఎన్ని రోజులు ఎదురు చూసింది సంపాతి అంటే 8,000 సంవత్సరాలు. 8,000 సంవత్సరాలు పైనే. ఎందుకంటే 8,000 సంవత్సరాల తర్వాత నిశాకర ఋషి తన దేహాన్ని వదిలేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన లేడు. ఆయన మాటలు సత్యమని నేను ఎలా నమ్మాలి? ఆయన ఉంటే ఏదైనా అడగచ్చు, ఇంకా రాలేదే అని. మరి ఆయనే స్వర్గానికి వెళ్ళిపోయాడు, ఇంకెలాగా అని నేను సందేహిస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు మీరు వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆయన అంటూ ఉంటేనే సంపాతి యొక్క దేహంలో నుంచి 2 రెక్కలు మొలిచాయన్నమాట. అప్పుడు ఆయన చాలా సంతోషపడ్డాడు. మళ్ళీ తన శక్తి తనకు వచ్చినప్పుడు ఎవరికైనా సరే వాళ్ళ యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడి తిరగడమైనా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడమైనా చేస్తూ ఉంటే ఏ బాధ ఉండదు, చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుందో అది చాలా నరకప్రాయంగా ఉంటుంది. కాబట్టి ఇతను ఇన్ని సంవత్సరాలు ఎంతో నరకాన్ని అనుభవించాడు. తన యొక్క ఆహారాన్ని తను సొంతంగా సంపాదించుకోలేక చాలా ఇబ్బంది పడ్డాడు. కాబట్టి ఇప్పుడు రెక్కలు రాగానే అతనికి చాలా సంతోషమైపోయింది. ఆ మహదానందంతో సంపాతి మీరు సీతను విజయవంతంగా అన్వేషించండి అని వాళ్ళను ప్రోత్సహించి ఆకాశంలోకి ఎగిరిపోయాడనమాట. మళ్ళీ వానరులు చాలా ఆశతో మళ్ళీ ఒక కొత్త ఉత్సాహం వచ్చి ఇంకా సీత మనకు దొరికినట్టే అని వాళ్ళు చాలా సంతోషంతో దక్షిణ దిశగా వెళ్తూ ఉన్నారన్నమాట. ఆ విధంగా వాళ్ళు దక్షిణ దిశ వైపు వెళ్ళారు. అయితే వానరులు సముద్ర తీరానికి చేరేసరికి దాని యొక్క అపారమైనటువంటి విస్తృతి, అంటే ఎంత విశాలమైనటువంటి ఆ సముద్రాన్ని చూసేసరికి వాళ్ళకు ఇంకా ఉత్సాహం తగ్గిపోయింది. ఎందుకంటే ఇంత పెద్ద సముద్రాన్ని 100 యోజనాల వరకు దాటి వెళ్ళి అక్కడ లంకకు మనం ఎలా చేరుతాం? అంత శక్తి మనకు ఎలా వస్తుంది? మరి అంత శక్తి ఉన్న వాళ్ళు మనలో ఎవరున్నారు అని వాళ్ళు చాలా నిస్పృహతో ఉన్నారన్నమాట. అప్పుడు అంగదుడు ఏమంటున్నాడు, ఎప్పుడూ కూడా మనము బాధపడొద్దు, మనము మన యొక్క శక్తిని తక్కువ అంచనా వేయకూడదు, కాబట్టి ఎవరు నిస్పృహకు గురి కావద్దండి. నిజానికి నిరాశే వైఫల్యానికి మూలం. అది విషసర్పం లాంటిది, చాలా ప్రాణాంతకమైంది. అంటే మనం ముందే ఇంకేం చేయలేము అనుకుంటే ఏమీ చేయలేమన్నమాట. కాబట్టి ధైర్యంగా ఉండాలి. కాబట్టి రావణుని యొక్క చెర నుండి సీతను కాపాడడానికి 100 యోజనాలు
లంఘించగలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు దయచేసి ముందుకు వస్తే మనం సుగ్రీవుని యొక్క ఆగ్రహం నుంచి విముక్తులు కాగలుగుతాం అంటూ వానరులందరినీ ఉత్సాహపరుస్తున్నాడనమాట. మీరెవరూ ఆ విధంగా అనుకోవద్దండి, మాకు శక్తి లేదు అని, మీరందరూ గొప్ప వీరులు అని అంటున్నాడు. అయితే తన పిలుపుకు ఎవ్వరూ కూడా ప్రతిస్పందించలేకపోయేసరికి అంగదుడు వానరులను ఒక్కొక్కరిని అడుగుతున్నాడనమాట వ్యక్తిగతంగా. నువ్వెంత దూరం లంఘించగలుగుతావు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కొందరు వానరాలు చెప్తున్నారు, మేము 10 యోజనాలు వెళ్ళగలుగుతాం. కొంతమంది మేము 20, 30, 40, 50 యోజనాలు లంఘించగలిగాం అని చెప్తున్నాడు. మరి మైందుడేమో నేను 60 యోజనాలు లంఘించగలను అని చెప్తాడు. ద్వివిధుడు 70 అని చెప్తున్నాడు. సుశేషణుడు నేను సునాయాసంగా 80 యోజనాలు లంఘించగలను అని ప్రకటించాడు. అయితే 100 యోజనాలు ఎవరు వెళ్తారు అని అందరూ ఆలోచిస్తున్నాడు. అప్పుడు జాంబవంతుడు ఇలా చెప్తున్నాడనమాట. ఇది అంటే ఇంతకుముందు అయితే నేను దాదాపు అపరిమితమైనటువంటి లంఘన సామర్థ్యాన్ని కలిగి ఉండేవాడిని, ఎగిరి వెళ్ళిపోయేవాడిని. కానీ ఇప్పుడు చాలా అవసాన దశలో ఉన్నాను, నేను చాలా వృద్ధుడనైపోయాను. కాబట్టి 90 యోజనాల వరకు మాత్రం నేను దుంకగలను. కాబట్టి పూర్వం భగవంతుడైనటువంటి వామనుడు యావత్ విశ్వాన్ని కూడా కప్పివేశాడనమాట. అలాంటి సమయంలో ఆయన 3 అడుగులు వేస్తూ ఉండగా నేను ఆయనకు ప్రదక్షిణం చేశాను. అదృష్టవశాత్తు ఇప్పుడు మాత్రం లంకకు లంఘించి సీతను కాపాడగల సామర్థ్యం నాలో ఎంత మాత్రం లేదు అని వివరిస్తున్నాడు. అంటే మొత్తం విశ్వాన్ని అంతా ఆక్రమించినటువంటి వామనమూర్తిని ఆయన 3 సార్లు ప్రదక్షిణం చేశాడు అంటే ఎంత వేగంగా ఆయన లంఘించి ఉంటాడు. అంత గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అప్పుడు జాంబవంతునికి, ఇప్పుడు లేవు. అంటే ఆయన ఎన్నో యుగాల నుంచి ఉన్నాడనమాట, త్రేతాయుగానికి ముందు నుంచి ఆయన ఉన్నాడు. కాబట్టి ఇంకా ఇలా అంటూ ఉన్నారు. అయితే చివరిగా అంగదుడు అంటున్నాడు, నేను 100 యోజనాలు లంఘించగలనేమో, కానీ తిరిగి ప్రయాణానికి మళ్ళీ రెండోసారి అంత దూరం దూకగలనా అనేది అనుమానమే. అంటే నేనేమో వెళ్ళగలుగుతాను 100 యోజనాలు, కానీ తిరిగి మళ్ళీ 100 యోజనాలు రావాలంటే ఇంకా నాకు అది కష్టమవుతుందేమో, నా శక్తి సరిపోతుందో లేదో అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు జాంబవంతుడు సమాధానమిస్తూ, నీకున్నటువంటి జవసత్వాలతో 1000 యోజనాలు లంఘించవలగని నేను గట్టిగా చెప్పగలను, కానీ నీవు ఈ సాహసయాత్రకు నేతవు. అంటే 100 యోజనాలు ఏంటి, 1000 యోజనాలైనా కూడా నువ్వు వెళ్ళగలుగుతావు. కానీ మా అందరికీ నువ్వు నాయకునివి. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగిందనుకో, అప్పుడు కష్టం అవుతుంది. కాబట్టి ఈ సాహసయాత్రకు నువ్వు నేతగా ఉన్నావు కాబట్టి నువ్వు ఈ కార్యంలో దిగటం అంత మంచిది కాదు. కాబట్టి ప్రియమైన యువరాజా, ఇంకా ఎవరినైనా మనము పంపించడానికి ఆలోచిద్దాం. వేరే వాళ్ళని పంపించమని అంటే వెళ్ళమని నువ్వు ఆజ్ఞాపించాలి అని సలహా ఇస్తున్నాడనమాట జాంబవంతుడు. మరి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు అనేది ముఖ్యం కాదు. నేను కానీ ఇంకొకరు కానీ ఎవరో ఒకరైతే లంకకైతే వెళ్ళాల్సిందే. ఇక మనకు ఏకైక గత్యంతరం ప్రాయోపవేశమే అంటున్నాడు. అంటే ఒకవేళ నేను నాయకుడిని అయినంత మాత్రాన పర్వాలేదు, ఎవరో ఒకరైతే వెళ్ళాల్సిందే కదా. వెళ్ళకపోతే ఎలా తెలుస్తుంది సీత అక్కడ ఉన్నది లేనిది? ఒకవేళ వెళ్ళలేకపోతే ఇంకా మనందరము మళ్ళీ ప్రాయోపవేశం చేయాల్సిందే. కాబట్టి ఓ జాంబవంతా, మనం సముద్రాన్ని దాటి సుగ్రీవుని యొక్క ఆగ్రహం నుండి మనల్ని కాపాడుకోవడం కోసం ఏదో ఒక ఉపాయాన్ని నువ్వు యోచన చెయ్యి అని అంగదుడు సమాధానమిస్తున్నాడనమాట. అప్పుడు జాంబవంతుడు ఇలా అంటున్నాడు, మీరంతా ఏమీ ఆందోళన చెందవద్దు. ఎందుకంటే ఈ గొప్ప క్లిష్ట కార్యాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకురాగల సమర్థుడైన ఒకరు నాకు తెలుసు. ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తాను అని ఆయన హనుమంతుని వైపుకు తిరిగి, ఓ హనుమంత, నీవు విష్ణువాహనమైన గరుడునితో సమానుడివి, నీవేమీ మాట్లాడలేదేమి అని అడుగుతున్నాడు. అంటే చూడండి ఎంత వినయం. హనుమంతుడికి చాలా వినయం. ఎంతో శక్తి ఉన్నప్పటికీ కూడా ఆయన నేను వీరుణ్ణి అని ఎప్పుడూ అనుకోడనమాట. అంతేకాకుండా చిన్న వయసులో ఆయన యొక్క శక్తిని కొంతవరకు మరుగుపరచడం కోసం మునులు ఆయనకు చెప్పారు కదా, నీకు అవసరమైనప్పుడే నీ యొక్క శక్తి బయటికి వస్తుంది, అంతవరకు నువ్వు మర్చిపోతావు అని. ఆ కారణం వల్ల కూడా ఆయన ఏమీ మాట్లాడలేదన్నమాట. మరి ఆ విధంగా ఆయనను అడుగుతున్నాడు జాంబవంతుడు, నువ్వెందుకు ఏమీ మాట్లాడడం లేదు అని.
అప్పుడు వానర ముఖ్యుడైనటువంటి హనుమ ఏ విధంగా సమాధానం చెప్తాడు, మరి ఎవరు ఆ 100 యోజనాలు లంఘించి వెళ్ళి లంకకు వెళ్ళి సీతామాతను అన్వేషిస్తారు అనే విషయాన్ని గురించి మనము రేపటి రోజున చర్చించుకుందాం. ఇంతటితో ముగిస్తాను. హరే కృష్ణ.